ఎడారిలో సెలయేర్లు మే 13. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. రోమా 8:26. మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు. మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము, దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు. ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది. మనం విధేయత కోసం ప్రార్థిస్తాము, దేవుడు మన మీదకి శ్రమలను పంపుతాడు. ఎందుకంటే మనం శ్రమ పడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము. మాకు నిస్వార్థపరత ప్రార్థించమని అడుగుతాము. ఇతరుల భారాలను నెత్తిన వేసుకుని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి అవకాశాలను దేవుడిస్తాడు. మనం శక్తి కోసం, నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటు ఎవడో వస్తాడు. మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొరపెట్టేదాకా బాధిస్తాడు. మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది, లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, లేక ఇప్పటి వరకు కనీ విని ఎరగని శ్రమ ఏదో సంభవిస్తుంది. అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలు పెడుతుంది. దీన మనసు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది. మనకి ద్రోహాలు జరిగిపోతూ ఉంటాయి. ప్రతీకారానికి తావుండదు. ఎందుకంటే వదకి తేబడే గొర్రెలాగా మన ప్రభువుని తీసుకెళ్లారు. ఆయన నోరు మెదపలేదు. ప్రసన్నత ప్రార్థించమని ప్రార్థిస్తాము. వెంటనే మన కోపాన్ని, దురుసుతనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది. ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకల్లోలమైపోయే సంఘటన. ఇందుమూలంగా దేవుని వైపు చూసి ఆయన నుండి నేర్చుకొని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాం. మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము. దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రప్పించి ప్రేమ లేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు. మనస్సుని గాయపరిచే మాటలు, హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు ఎడాపెడా మాట్లాడేస్తారు. ఎందుకంటే ప్రేమ దయగలది, దీర్ఘశాంతం గలది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, కవ్వింపుకి లొంగదు, అన్నింటినీ సహిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, నిరీక్షణతో ఓర్చుకుంటుంది, ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు. మనం యేసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాం. సమాధానంగా శ్రమల కొలిమి పాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను అని జవాబు వస్తుంది. నీ హృదయం భరించగలదా? నీ చేతులు బలంగా ఉంటాయా? వీటిని సహించడం నీకు చేతనవుతుందా? శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని, శ్రమని ప్రేమామూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను, దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే. శక్తినిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరూ చేయి విడిచి ఒంటరి చేశారు. హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది. ఆసరాలన్నీ విదిలించి కొట్టి వదిలేశాయి. నిస్త్రాణలో, వణుకులో, ఒంటరితనంలో పరమతండ్రి హస్తాలు నన్నెత్తిపట్టాయి. వెలుగు నిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు. అనుమానాల పెనుమబ్బుల్లో మినుకుమనే చుక్క నా బేలతనం కేసి జాలిగా చూసింది. నా చిరుదీపపు కాంతి కొడిగట్టింది. చీకటి కంబలి కప్పుకొని నీడల్లో తారాడుతుంటే క్రీస్తు వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది. శాంతి నిమ్మని వేడుకుంటే విశ్రాంతికై అరులు చాస్తే, బాధల చేదుమందు మింగి కళ్ళు మూతలు పడితే ఆకాశాలు ఏకమై పెనుగాలిని పోగు చేశాయి. పగవారు కత్తులు నూరి సన్నద్ధులయ్యారు. పోరాటం రేగింది, పెను తుఫాను సాగింది. ప్రభువు మృదువైన స్వరం వినిపించి శాంతిని తెచ్చింది. ప్రభువు వందనాలు. నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు. జవాబుగా ఇచ్చిన ఇవులే ఊహకి మించిన దీవెనలైనాయి. వరప్రదాత, నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధిలో నుండి
నా మనసుకి పట్టని ఈవులు ప్రసాదించు. ప్రైజ్ ది లార్డ్.